పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ పోరు మామూలుగా లేదు. వినూత్న రీతిలో ప్రచారాలు, పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీలు, దావత్లు, ఒప్పందాలు, సెటిల్మెంట్లు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. మరోవైపు మొదటి విడత పంచాయతీ పల్లెపోరు క్లైమాక్స్ కు చేరింది. ప్రచారానికి డిసెంబర్ 9న సాయంత్రం ఫుల్ స్టాప్ పడనుండడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. రాత్రిపూట సైలెంట్ గా ఇంటింటికి వెళ్తూ నోట్లు పంచుతూ ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారు. మరికొన్ని చోట్ల లిక్కర్, చికెన్, మటన్ పంపిణీ విపరీతంగా చేస్తున్నారు. పైసలు చేతిలో పెట్టాక తమకే ఓటు వేయాలని ఒట్టు కూడా వేయించుకుంటున్నారు. ప్రత్యర్థి కూడా డబ్బులు పంచుతుండడంతో పిల్లలు దేవుళ్ల మీద ప్రమాణాలు కూడా చేయించుకుంటున్నారు. వలస ఓటర్లకు వీడియో కాల్స్ చేసి మరీ తమకు ఓటు వేసిపోవాలని వేడుకుంటున్నారు. 11న ఎన్నికలు జరగనుండడంతో గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులా ఓడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు సెంటిమెంట్ నే నమ్ముకుంటున్నారు. ఈగోలను పక్కన పెట్టేసి వయసులో చిన్నోడా పెద్దోడా అని తేడా లేకుండా కాళ్ల మీద పడిపోతున్నారు. అవసరమైతే సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తున్నారు. ఇంకొందరైతే మరీ విచిత్రంగా ఓటర్లను హత్తుకొని నువ్వే దిక్కు, నువ్వే గట్టెక్కించు అంటూ కడుపులో తలకాయ పెట్టి మరీ బతిమలాడుతున్నారు. నీ కాళ్ల మీద ముక్కుతా, నాకు ఓటై, ఎప్పుడు నువ్వే చెప్పినట్టే ఉంటా, ఏం చెప్పినా చేస్తా అంటూ అభ్యర్థిస్తున్నారు. ఆడబిడ్డలకైతే పసుపు కుంకుమలిచ్చి ఎమోషనల్ టచ్ ఇచ్చేస్తున్నారు. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే ప్రచారానికి బయలుదేరుతున్నారు. ఓటర్లు పొలంబాట పట్టకముందే వారిళ్ల ముందు వాలిపోతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చేతిలో పెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో పగలు మైకుల మోత ముగిశాక రాత్రి 8-9 గంటల తర్వాత అసలు రాజకీయం మొదలు పెడుతున్నారు. కుల సంఘాల పెద్దలతో సీక్రెట్ మంతనాలు జరుపుతూ తాయిలాల పంపిణీకి స్కెచ్ వేస్తున్నారు. ఇటు పోలీసులు అటు ఎలక్షన్ ఆఫీసర్లకు దొరకకుండా ఓటర్ల ఇళ్లకు వెళ్లి డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. అధికారులు, పోలీసులు, ప్రత్యర్థులు నిఘా ఉన్న చోట్ల ఓటర్ల చేతికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. గ్రామ స్థాయి ఏజెంట్ల ద్వారా ఓటర్ల లిస్టు తయారు చేసి వారి ఫోన్ల నెంబర్లకు అమౌంట్ పంపిస్తున్నారు. కొన్ని చోట్ల కిరాణా దుకాణాలు, మద్యం షాపులు, పెట్రోల్ బంకుల్లో చెల్లుబాటయ్యేలా స్లిప్పులు పంచుతున్నారు. ఎన్నికలయ్యాక పేమెంట్ సెటిల్ చేసేలా ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.